అండ్ వాట్ ఈస్ యువర్ రెస్పాన్స్? ఇప్పుడు విలేకరులు అందరూ అదే పని కదా, దెబ్బలు తగిలిన దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నాయి, దెబ్బలు ఎలా ఉంటాయి, గట్టిగా తగులుతాయి, దగ్గరికి వెళ్ళి మైక్ పెట్టి ఎలా ఉంది మీ అనుభూతి, మీ ఎక్స్ప్రెషన్ ఏంటి, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది అడుగుతున్న పరిస్థితి ఈ రోజుల్లో. ఎందుకంటే ఛానళ్ళు ఎక్కువైపోయినాయి, ఏదోటి వేయాలి కాబట్టి ఇంక ఇలాంటివన్నీ. సరే వెళ్ళి అడిగారు, వాట్ ఈస్ యువర్ రెస్పాన్స్ అంటే ఆయన ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా? సార్ నాకు 2 కోట్ల లాటరీ తగలడం వలన 200 మంది బంధువులు ఉన్నారని తెలిసిందండి. ఇప్పుడే మనకు తెలిసిన ఒక అద్భుతమైన సత్యం. ఎంతమంది బంధువులట? 200. మరి ఏమైపోయారు ఎంతకాలం వీళ్ళందరూ? సైకిల్ రిపేర్ చేసుకున్నప్పుడు ఎక్కడున్నారు వీళ్ళందరూ? ఇప్పుడు వాడి దగ్గరికి మనం వెళ్తే మనం ఏదో హెల్ప్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఆడి బాధలే ఆడి పడినాయి. ఒక్కసారి పేపర్లో 2 కోట్ల లాటరీ అనగానే 200 మంది బంధువులు ఎందుకు వెళ్ళిపోయారో తెలుసా? ఇప్పుడు ఆ 2 కోట్లని ఒక్కొక్కడికి 1 లక్ష రూపాయలు పంచి ఇస్తాడని. దరిద్రునికి ఉన్న స్నేహితులు కూడా పోతారట, ధనవంతుడికి స్నేహితులు ఎక్కువ అవుతారట. ఇది లోక పరిస్థితి. కానీ దేవుడు మన ధనాన్ని చూసో, మన ఘనాన్ని చూసో, మన బలాన్ని చూసో, మనకున్న ఆస్తి అంతస్తులను చూసో, మన జ్ఞానాన్ని చూసో, మన చదువులను చూసో, మన రూపాన్ని చూసో దేవుడు మనల్ని ప్రేమించలేరు. తన స్నేహ బంధాన్ని మనకివ్వలేరు. మనందరం దౌర్భాగ్యులం దేవుని దృష్టిలో, పాపులము, అపరాధులము. ఒక మాటలో చెప్పాలంటే మన స్థితి భయంకరమైన పరిస్థితుల్లో ఉండగానే ప్రభువు మన మీద కనికరపడ్డాడు, జాలిపడ్డాడు. అండ్ హీ వాంటెడ్ టు డ్రా అస్ క్లోజ్ టు హిమ్ అండ్ హీ కాల్స్ us his friends. ఎంత దగ్గరగా మనల్ని తీసుకున్నాడంటే అభాగ్యులను, మనల్ని అయోగ్యులను, మనలను తన స్నేహితులని పిలిచే ఆధిక్యతలోనికి ప్రభు మనల్ని నడిపించాడు. వాట్ ఏ గ్రేట్ ఫ్రెండ్! ఎంత గొప్ప స్నేహితుడు ఆయన. దేవుని స్నేహము, ఆయన ప్రేమ స్వచ్ఛమైనది. స్వచ్ఛమైన దేవుని ప్రేమలో మనం కొనసాగాలని దేవుడు ఆశిస్తున్నాడు. ప్రియులారా, ఈరోజు నేను దేవుడు మనకు స్నేహితుడైతే, దేవుడు మనల్ని స్నేహితులుగా చేసుకున్నప్పుడు మన జీవితాల్లో ఎలాంటి కార్యాలు ఆయన చేస్తాడు, ఒక స్నేహితుడిగా ఆయన చేసే పనులు ఏంటో నేను లేఖనాల్లోంచి నాకు చాలా ఆసక్తి ఏంటంటే ఇలాంటివన్నీ కొంచెం పరిశీలన చేయాలని ఆశపడతా. యేసుప్రభు మన స్నేహితుడు, బాగానే ఉంది. ఆయన మనల్ని స్నేహిస్తున్నాడు, దట్స్ గుడ్ టు నో. ఆయన స్నేహించడం వల్ల మనకు వచ్చే లాభం ఏంటి, ఇది పరిశీలన చేద్దాం. యేసు ప్రభువును మన స్నేహితునిగా చేసుకుంటే, లేదా ఆయన స్నేహానికి మనం ఒప్పుకుంటే, మన చేతిని ఆయనకు అందించగలిగితే, ఆయన స్నేహితుడుగా మన జీవితంలో ఎలాంటి అద్భుతాలు చేస్తాడు, ఎలాంటి కార్యాలు ఆయన జరిగిస్తాడో లేఖనాల నుంచి నేను త్వరగా కొన్ని మాటలు చెప్పి నా సందేశాన్ని ముగింపులో తీసుకొస్తాను. సిద్ధంగా ఉన్నారా? దేవుడు మనకు స్నేహితుడైతే ఆయన మన జీవితాల్లో చేసే కార్యాలేంటి? మొట్టమొదటి అంశం దగ్గరికి రండి. హోషియా గ్రంథం, బైబిల్ తెరవండి అందరూ కూడా. హోషియా గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం మనం చదువుతున్న. ద బుక్ ఆఫ్ హోషియా చాప్టర్ 14 and verse 4. వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచుదును. వారి మీద నా కోపం చల్లారిపోయింది. మనస్ఫూర్తిగా, చూడండి ఆ మాట అండర్లైన్ చేసుకోండి, మనస్ఫూర్తిగా వారిని స్నేహితును. స్తోత్రం చెప్దాం ఒకసారి. ఇది ఎవరు మాట్లాడుతున్న మాట? రాహుల్ గాంధీ గారు చెప్పారా నేను మిమ్మల్ని ఫ్రెండ్లుగా చేసుకున్నాను? మోడీ గారు చెప్పారా? ఎవరు చెప్పిన ఈ మాట? దేవుడు చెప్తున్నాడు. ఆయన, నేను మనస్ఫూర్తిగా నా ప్రజలతో స్నేహించాలని ఆశపడుతున్నాను. ఎందుకు నాయన, ఎందుకు మాతో స్నేహం చేయాలని ఆశపడుతున్నావు అంటే, దేవుడు అన్నాడు, నా జనులు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని ఏం చేస్తున్నానో గుణపరుస్తాను. గుణపరచడం అనే మాట ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది. ఐ విల్ హీల్ దేర్ బ్యాక్ స్లైడింగ్ అనే మాట వాడాడు. వారు వెనుకకు జారిపోకుండా, వెనుకకు పడిపోకుండా, ఒకవేళ పడిపోయిన అనుభవం ఉన్నా కానీ నేను మరలా తిరిగి లేవనెత్తుతాను, నా వైపు ఆకర్షించుకుంటాను. వారి విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరుస్తానని దేవుడు చక్కని వాగ్దానం చేశాడు. మనస్ఫూర్తిగా నేను వారిని స్నేహిస్తున్నా. బలవంతంగా దేవుడు ఆ పని చేయడం లేదు. ఆయన ఇష్టపడి, ఆయన ప్రేమతో మనం స్నేహించాలని ఆశపడుతున్నాడు. ఎందుకంటే మనలో ఏ ఒక్కరూ కూడా విశ్వాసఘాతకులుగా ఉండడానికి వీల్లేదు. ఇప్పుడు ప్రశ్న అడుగుతాను, చెప్పండి, విశ్వాసఘాతకులు అని ఎవరిని అంటారు? చెప్పండి, ఏం పర్లేదు చెప్పండి, భయపడకండి, ఎవరు చెప్పండి. విశ్వాసఘాతకులను ఎవరంటారు? చేసిన మేలును మర్చిపోయేవారు. చేసిన మేలును మర్చిపోయి కృతజ్ఞతాహీనులు ఉంటారు కొంతమంది. చూడండి, వారు మాట్లాడే మాటలు కానీ వారి క్రియలు కానీ ఎలా ఉంటాయి. పొందుకున్న మేలంతా పొందుకుని ఇష్టానుసారం మాట్లాడే వాళ్ళు ఉంటారు, చూసారా? అది విశ్వాసఘాతుకం అంటే, చేసిన మేలు మర్చిపోవడం. ఓ రాజుగారు, ఓ జమీందారు గారు, పోనీ కొంచెం గొప్పోడు,
ఓసారి ఒక చెరువు గొట్టు మీద వెళ్తున్నాడు. వెళ్తూ ఉంటే కాలు జారిపోయి చెరువులో పడిపోయాడు. ఈత రాదు. ఆ ప్రక్కన ఒక ఆయన చూసి ఇతను కాపాడాలని చెప్పి గవ్వ చెరువులోకి దూకి అతన్ని పట్టుకుని ఈదాడు. ఒక వ్యక్తిని కాపాడడం అంటే ఈదుకుంటూ చాలా కష్టమే. మనం ఈదడమే కష్టం, మళ్ళీ ఇంకొకళ్ళని పట్టుకుని ఈదాలంటే చాలా కష్టం. కానీ ఆ వ్యక్తి ప్రాణాన్ని రిస్క్ చేసి, లైఫ్ రిస్క్ చేసి అతన్ని ఆ వాటర్ యాక్సిడెంట్ నుంచి తప్పించాడు, బయటికి తీసుకొచ్చాడు. ఈ జమీందారు చాలా సంతోషపడి అతను అన్నాడు, బాబు నువ్వెవరో నాకు తెలియదు, నాకు చాలా మేలు చేశావు, నీకేదో మేలు చేయాలని ఉంది, కానీ ఇప్పుడు నా దగ్గర ఏమీ లేవు. నువ్వు నాతో పాటు వస్తే ఇక్కడ దగ్గరలోనే నా ప్యాలెస్ ఉంటుంది, అక్కడికి రాగానే నీకు మేలు చేస్తానన్నాడు. ఈయన అనుకున్నాడు ఏం మేలు చేస్తాడని ఆశపడుతున్నప్పుడు నీకు ఒక 100 వరహాలు ఇస్తానులే అన్నాడు. పూర్వదినాల్లో వరహాలు చెలామణిలో ఉండేవి, కాయిన్స్. 100 వరహాలు ఇస్తానన్నాడు. సరే ఆయన వెళ్తుంటే వెనకాల వెళ్తున్నాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఈ జమీందార్ అన్నాడు వెనక్కి తిరిగి, 100 వరహాలు ఏం చేసుకుంటారో నువ్వు అన్నాడు. ఏం చేసుకుంటానండి, ఏదోటి చేసుకుంటాడు. నువ్వు డబ్బులు ఏం చేసుకుంటావు అంటే ఏమడుగుతావు, ఏదోటి కొనుక్కుంటావు, ఏదోటి చేసుకుంటావండి. నీలాంటి 100 వరహాలు ఎక్కువ కదరా, అనవసరంగా ఎక్కువ ఇచ్చేస్తున్నాను, నీకు 50 ఇస్తాను ఓకేనా అన్నాడు. ఫోన్లేండి 50 అయినా ఫోన్లో వస్తున్నాయి కదా ఏదో ఒకటి అని చెప్పి సరే అని వెనకాల నడిచాడు. మీరు ఎక్స్పెక్ట్ చేసింది కరెక్టే. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వెనక్కి తిరిగి 50 ఏం చేసుకుంటారు అన్నాడు. అయితే 25 ఇస్తారేమో అని అనుకున్నాడు. అతను అదే అన్నాడు, 25 ఇస్తానులేరా, 50 వరహాలంటే చాలా ఎక్కువైపోతుంది నీలాంటి పేదోడికి, ఏం చేసుకుంటావు 25 అంటే. ఇతను అంతఃపురాన్ని సమీపించే కొలది కృతజ్ఞత ఏమైపోతుంది, తగ్గిపోతుంది. తీరా ప్యాలెస్లోకి వెళ్ళిన తర్వాత క్రూరత్వం బయటకు వచ్చింది, క్రూయాలిటీ బయటకు వచ్చింది. వచ్చి అంటాడు, ఇదిగో ఇతను నన్ను చెరువులో పడితే కాపాడాడు, ఏదో మేలు చేద్దాం అనుకున్నాను. మేలు ఎందుకు చేద్దాం అనుకున్నానంటే అతను నన్ను గుర్తుపెట్టుకోవాలి కాబట్టి. అందును బట్టి నేను ఓ 25 వరహాలో 50 వరహాలో 100 వరహాలు ఇస్తే ఖర్చు పెట్టినంతసేపు నేను గుర్తుంటాను, తర్వాత గుర్తుండను. కానీ నేను శాశ్వత కాలం వాడు గుర్తుండాలంటే 100 కొరడా దెబ్బలు కొట్టండి అన్నాడు. అప్పుడు ఆయన ఏమనుకుంటాడు చెప్పండి, వీణ్ణి కాపాడింది దేనికోసం, ఈ దెబ్బలు తినడానిక, ఇదే ముందు ఉంటుందని ఇది నాకు తెలిసి ఉంటే కాపాడుతున్నా అసలు ఏంటి, ఆ చెరువులోంచి బయటికి తీసుకొద్దునా. ఈ స్టోరీ విన్న తర్వాత ఆ జమీందారు ఎవరని అనుకుంటున్నాం కదా, మనమే. ఆ జమీందారులు ఎవరో మనమే. చేసిన మేలును మర్చిపోవడం అంటే అదే. ప్రాణం పెట్టిన దేవుణ్ణి ప్రక్కన పెట్టేసి, నీకోసం మేలు చేసిన వారిని ప్రక్కన పెట్టేసి భయంకరంగా ప్రవర్తిస్తున్న విధానాలు ఏంటి. చాలాసార్లు కరోనా సమయంలో ప్రభువా ఈ గండం గట్టెక్కిందంటే నీకోసం గట్టిగా నిలబడతాను ఆయన, నీ సేవ చేసేస్తాను ఆయన అని ఎంతోమంది తీర్మానాలు చేసుకుని ఉండొచ్చు. నథింగ్ రాంగ్, అందులో తప్పేం కాదు. శ్రమ వచ్చినప్పుడు తీర్మానాలు చేసుకోవడం. కానీ శ్రమ తీరిపోయిన తర్వాత 14 రోజులు అయిపోయిన తర్వాత క్వారంటైన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు నీ స్థితి ఏంటి చెప్పు. అసలు దేవుని మందిరంలో కనబడుతున్నావా, పాటలు పాడుతున్నావా, ఏమన్నా వాక్యం చదువుతున్నావా, దేవుని సాక్షిగా ఉన్నావా, పోనీ దేవుని సేవకులతో పాటు ఎక్కడైనా మీటింగ్లకి వెళ్ళి పరిచర్య చేసే అనుభవం నీలో ఉందా? ఆ మరణం పడక మీద ఉన్నప్పుడు ప్రభువా ఒక్క అవకాశం వినా నీ కోసం వాడబడతానన్న నువ్వు ఏమైపోయావు, ఎక్కడ తిరుగుతున్నావు పరిశీలన చేసుకో ఒకసారి. లేఖనం సెలవిస్తూ ఉంది, మనలో ఏ ఒక్కరు విశ్వాసఘాతుకులం కాకుండా ఉండాలనే దేవుడు మన గుణపరచాలని కోరుతున్నాడు. ఎందుకోసం అంటే దేవుడు సహించని పాపం అంటూ ఉంటే అది విశ్వాసఘాతుకం. ప్రియులారా, కృతజ్ఞత